ట్రంప్ సర్కార్లో కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలే చేసిన పనికి అగ్రరాజ్యంలో దుమారం రేగింది. ఆయన చిన్న పొరపాటు అమెరికాలో పెను తుఫాన్ను సృష్టించింది. ప్రభుత్వ రహస్యాలను హ్యాకర్ల బారిన పడ్డాయి. దీంతో ప్రస్తుతం దీనివల్ల అమెరికా అంతర్గత సమాచారం ఎంతవరకు ప్రమాదంలో పడిందనే అంశంపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న మధు గొట్టుముక్కలే దేశ సైబర్ రక్షణ బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన ఆయనే స్వయంగా సున్నితమైన ప్రభుత్వ పత్రాలను పబ్లిక్ వెర్షన్ చాట్ జీపీటీలో అప్లోడ్ చేయడమే దుమారానికి కారణం. ఈ ఉదాంతం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారితే హ్యాకర్ల నుంచి దేశాన్ని కాపాడాల్సిన వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తియే ఇలాంటి తప్పిదానికి పాల్పడడం సంచలనాన్ని రేపుతోంది. ఇంతకీ ఈ తప్పిదం తర్వాత అమెరికా దేశ రక్షణకు సంబంధించిన కీలక ఫైళ్లు బహిరంగమయ్యాయా, హ్యాకర్ల చేతుల్లో పడ్డాయా? లెట్స్ వాచ్. అమెరికా సైబర్ చీఫ్ భారత సంతతికి చెందిన మధు గొట్టిముక్కుల చాట్ జీపీటీ నిర్వాకంతో అగ్రరాజ్యం దేశ రక్షణకు సంబంధించిన సెన్సిటివ్ ఫైల్స్ చాట్ జీపీటీలో అప్లోడ్ అయ్యాయి. దీంతో అగ్రరాజ్యం రక్షణకు సంబంధించిన కీలక ఫైల్ బహిరంగమయ్యాయి. అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే సిఐఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న మధు గొట్టిముక్కుల తనకున్న అధికారంతో చాట్ జీపీటీ యాక్సెస్ పొంది హ్యాకర్ల నుంచి కాపాడాల్సిన డేటాను ఆయనే బహిర్గతం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే సిఐఎస్ఏ అంతర్గత సెన్సార్లు అప్లోడ్లను గుర్తించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు దీనిపై అగ్రరాజ్యంలో దుమారం రేగింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దేశ సైబర్ రక్షణ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సిన ఆయనే సున్నితమైన ప్రభుత్వ పత్రాలను పబ్లిక్ వెర్షన్ చాట్ జీపీటీలో అప్లోడ్ చేయడంతో భద్రతా హెచ్చరికలు పెరిగాయి. ఇక ప్రస్తుతం దీనివల్ల అమెరికా అంతర్గత సమాచారం ఎంతవరకు ప్రమాదంలో పడిందనే అంశంపై అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే అతను ఓ భారతీయుడు కావడం, అంత పెద్ద హోదాలో ఉండి ఈ తప్పిదానికి పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు మధు గొట్టుముక్కలే ఎవరనే విషయానికొస్తే, ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత గతేడాది మేలో మధు గొట్టిముక్కల ఈ కీలక బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరిన వెంటనే ఆయన తన శాఖలోని ఐటీ విభాగంపై ఒత్తిడి తెచ్చి చాట్ జీపీటీ వాడకంపై తనకు ప్రత్యేకమైన మినహాయింపు తీసుకున్నారు. వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా ఇతర ఉద్యోగులెవరికీ దీనిని వాడే అనుమతి లేదు. అయితే తనకు లభించిన ఆ యాక్సెస్ని ఆయన దుర్వినియోగం చేస్తూ అధికారిక ఉపయోగం కోసం మాత్రమే అని ముద్ర ఉన్న కాంట్రాక్ట్ దస్తాలను చాట్ జీపీటీలో అప్లోడ్ చేశారు. అయితే మధు అప్లోడ్ చేసిన ఫైళ్లు అత్యంత రహస్యమైనవి కాకపోయినప్పటికీ అవి అధికారిక అవసరాల కోసం మాత్రమే కేటాయించిన పత్రాలు. ఈ డేటా అప్లోడ్ అవ్వగానే ఫెడరల్ నెట్వర్క్లోని ఆటోమేటెడ్ సెక్యూరిటీ సెన్సార్లు వరుసగా హెచ్చరికలు జారీ చేశాయి. ఇక చాట్ జీపీటీ పబ్లిక్ వెర్షన్లో ఏదైనా సమాచారాన్ని ఫీడ్ చేసినప్పుడు ఆ డేటా ఓపెన్ ఏఐ సర్వర్లలోకి చేరుతుంది. భవిష్యత్తులో ఇతర వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఏఐ ఈ డేటాను వాడుకుంటోంది. అంటే అమెరికా ప్రభుత్వ అంతర్గత పత్రాలు ఇప్పుడు ఏఐలో సమాచారం జాబితాలోకి చేరాయి. ఇది డేటా చోరీకి దారితీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సిఐఎస్ఏ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు. ట్రంప్ ప్రభుత్వం ఏఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, అందులో భాగంగానే మధుకు పరిమిత కాలం పాటు అనుమతి ఇచ్చామని తెలిపారు. అయితే ఆగస్టులో డేటా అప్లోడ్ అయినట్లు నివేదికలు చెబుతుండగా జూలై మధ్యలోనే ఆయన చాట్ జీపీటీ వాడకం ఆపేశారని సంస్థ ఈమెయిల్ ద్వారా విభేదించడం గమనార్హం. కేవలం ఆగస్టు మొదటి వారంలోనే ఆయనకు సంబంధించి ఇలాంటి పలు సెక్యూరిటీ వార్నింగ్లు వచ్చినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డేటా లీక్ వల్ల ప్రభుత్వ భద్రతకు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై అంతర్గత సమీక్ష ప్రారంభమైంది. అయితే హ్యాకర్ల నుంచి దేశాన్ని కాపాడాల్సిన వ్యవస్థకు నాయకత్వం వహిస్తూ ఇంత చిన్న స్థాయి పొరపాటు ఎలా చేస్తారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మధు గొట్టిముక్కల అమెరికాలో పీహెచ్డీ సహా పలు ఉన్నత డిగ్రీలు పొందారు. 24 ఏళ్ల పాటు ఐటీలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన రష్యా, చైనా వంటి దేశాల నుంచి వచ్చే సైబర్ దాడుల నుంచి అమెరికా నెట్వర్క్లను కాపాడాల్సిన సిఐఎస్ఏలో అత్యున్నత రాజకీయ అధికారిగా ఉన్నారు. అయితే ట్రంప్ నమ్మకస్తుడిగా పేరున్న మధు గొట్టిముక్కలపై ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది చర్చనీయాంశంగా మారింది.